అందరికీ నమస్కారం. నేను మీ నాగరాజ్ శర్మ. వెల్కమ్ టు మై ఛానల్ రాజ్పూడి వ్లాగ్స్. చాలా రోజుల తర్వాత ఒక చిన్న మళ్ళీ వీడియో పెడుతున్నానండి. జూన్ 14, 2026 అధిక జ్యేష్ఠ మాస అమావాస్య ఆదివారం. ఇది జూన్ 14 ఉదయం 11 గంటల 42 నిమిషాల నుంచి జూన్ 15 ఉదయం 9 గంటల 17 నిమిషాల వరకు అమావాస్య ఉందండి. ఇది ఆదివారం వచ్చే అధిక అమావాస్య, అత్యంత విశేషమైన రోజు. కాబట్టి అధిక అమావాస్య అంటే అధిక జ్యేష్ఠ మాసంలో వచ్చే చివరి అమావాస్య. ఇక్కడి నుంచి నెక్స్ట్ నిజమాసం, నిజ జ్యేష్ఠ మాసం ప్రారంభమవుతుంది. అధిక మాసంలో వస్తుంది కాబట్టి మళ్ళీ ఇలాంటి అధిక అమావాస్య జ్యేష్ఠ అమావాస్య రావాలి అంటే మళ్ళీ 3 ఏళ్ళు వెయిట్ చేయాలి. కాబట్టి వివాహము, సంతానము, ఉద్యోగము, వ్యాపారము, ఆరోగ్యం కోసం ఈరోజు మీరు ఏ గ్రామంలో నివసిస్తున్నారో ఆ గ్రామానికి ఉండేటువంటి గ్రామ దేవతకు కానీ లేదా ఆ గ్రామంలో వెలసి ఉన్న ప్రధాన దేవతలు ఎవరైతే ఉంటారో వారికి కానీ నైవేద్యం పెట్టండి. అల్లం వేసిన మినప గారెలు కానీ 9, 11, 21 ఇలా లెక్క పెట్టుకొని ఒక మాలగా చేసి ఆయనకి నైవేద్యంగా సమర్పించడం కానీ, లేదా మీకు తోచిన ఏదైనా కానీ ఒక పదార్థము నైవేద్యంగా ఆ దేవాలయంలో ఆ ప్రధాన దేవతకి నివేదించండి. ఆ ప్రసాదాన్ని మీరు మీతో పాటుగా వచ్చిన అందరి భక్తులకి, మీ బంధుమిత్రులకి, స్నేహితులకి అందరికీ పంచిపెట్టండి. అలాగే నిమ్మకాయ దీపారాధన చేయటం కూడా చాలా విశేషమైన ఫలితం ఇస్తుంది. గ్రామ దేవతలకు ఆ విధంగా నైవేద్యం సమర్పించడం వల్ల, వారి యొక్క అనుగ్రహం వల్ల మీ ఇంటికి ఉన్న పీడలు కానీ, మీకు ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా ఆర్థికంగా కానీ, శారీరకంగా కానీ, మానసికంగా కానీ ఏవైనా ఇబ్బందులన్నీ ఏమైనా ఉంటే ఆ అమ్మవారి అనుగ్రహాలతో తప్పకుండా అవన్నీ నివారణ జరుగుతుంది. అలాగే ఆ రోజు పితృదేవతలను తలుచుకొని వాళ్ళకి తిలతర్పణాలు ఇచ్చి బ్రాహ్మణులకి తగిన స్వయంపాక దానం ఇవ్వటం ద్వారా కూడా వారి యొక్క అనుగ్రహం పొంది మీ వంశంలో పితృదోషాలు ఎవరికీ కలగకుండా మీకు వంశాభివృద్ధి, అంటే వంశము ఎటువంటి ఆటంకాలు లేకుండా వంశం మగపిల్లలతో పెరుగుతూ వెళ్తుంది. ఎందుకంటే ఈ పితృదేవతల అనుగ్రహం ఉంటేనే మీ ఇంట్లో అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు అన్నీ కూడా వారి యొక్క కృపతోనే కలుగుతాయి. కాబట్టి తప్పకుండా వారికి తిలతర్పణం వదిలిపెట్టి వారిని సంతృప్తిపరిస్తే మీకు అన్ని విధాలుగా బాగుంటుంది. స్వయంపాక దానం చేయటం వల్ల పితృదేవత అనుగ్రహం ఎక్కువగా కలుగుతుంది. అలాగే ఆవుకు కానీ, గోవుకు కానీ బెల్లం కానీ, తోటకూర కానీ, లేదా ఏదైనా ఎండుగ్రాసం కానీ, లేదా పచ్చిగ్రాసం కానీ, లేదా నువ్వులు బెల్లంతో కలిసి చేసిన ఉండలు కానీ తినిపించడం వల్ల అటు ఏవైనా ఇంకా దోషాలన్నీ కూడా పోతాయి. అలాగే గోవుకు పెట్టడం వల్ల 32 కోట్ల మంది దేవతలు గోవులో ఉంటారు. కాబట్టి అది సంతృప్తి చెందితే దేవతలందరూ సంతృప్తి చెందినట్టుగా వారి యొక్క ఆశీర్వాదం మనకు లభిస్తుంది. కాబట్టి ఈ విషయాన్ని మీరందరూ తేలిగ్గా తీసుకోకుండా తప్పకుండా ఆ రోజు నేను చెప్పిన విధంగా దేవతలకి, గ్రామ దేవతలకు కానీ, ఆ ఊరి ప్రధాన దేవతలకు కానీ, లేదా మీ ఇంట్లో ఉన్న అంటే ఇంట్లో పూజ చేసుకున్న దేవతలకు కానీ ఎవరికైనా కానీ తప్పకుండా నేను చెప్పినట్లుగా చేయండి. తప్పకుండా మీకున్న సమస్యలన్నీ తీరిపోతాయి. ఈ విషయాన్ని మిగతా వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి నేను చెప్పిన ఈ యొక్క వివరాలు, ఇన్ఫర్మేషన్, సమాచారం అంతా కూడా మీకు నచ్చినట్లయితే 10 మందికి షేర్ చేయండి,
లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ నాగరాజ్ శర్మ. నా యొక్క ఛానల్ పేరు రాచిపూడి బ్లాగ్స్. మీరు తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి విషయాలు మరిన్ని నేను తప్పకుండా మీకు తెలియజేస్తూ ఉంటాను. ధన్యవాదాలు.